నీకు ఫోన్ చేసి రావాలా? రా. ఏదైనా ఒక మంత్రం చెప్పండి. ఏదైనా ఒక మంత్రం చెప్పండి. ఇందాక చెప్పారు కదా, రాత్రి పాము కాటుతో ఏదో రికార్డ్ చేసుకుంటుంది. పాముగా పాముది కాదు కానీ మనకు జూలాబు దుట్టాబు మురికాబు కనుకూరు సంకదర సొన్నారి ఈసిడిక మైలని పట్టు ఐరా ఇన్నిటికి మంత్రం పట్టుకు ఈ తేలు కాటు పాము కాటుకి మంత్రం వేయరా? అది రాని దాన్ని మనం చెప్పుడు మీకు బాగా వచ్చింది ఏంది అంటే, మీకు బాగా సక్సెస్ అయింది ఏంది? సక్సెస్ బాగా ఇప్పుడు ఇవి మన అన్నీ అక్కడే, నేను అన్నవి అన్నీ అక్కడే. దూలాపు దుట్టాపు మురికాపు సన్నుకూరు అంటే సుడి, సన్నుకూరు అంటే సుడి, సన్నుకూరు సంకదార సొన్నారి ఇసిరిక అంటే కాళ్ళకైతుంది, మైలలు పట్టు ఐర ఇన్నిటికి. క్యాన్సర్కి ఏమన్నా మందులు ఇస్తారా మీరు? క్యాన్సర్కి క్యాన్సర్కి నాకు తెలియదు. మనం మీకు తెలిసిన మంచి ఔషధ మొక్కలు 10 చెప్పండి. చెప్తా. నువ్వు మేడి చెట్టు. ఏం చెట్టు? మేడి. రైట్. మేడి చెట్టుదే తెచ్చి అందులో మిరియాలు వేయాలి, దంచి పసరు బిండ ఆకులల్లో. ఆకు కాదు, అది చెక్కేటేవాడు. మేడి చెట్టు ఆకు పసర, చెక్క ఓగరా కాండం చెక్క. అందులో ఆ చెక్కను దంచి అందులో మిరియాలు వేసి దంచి దానిలో మన నూనె చుక్క 2 చుక్కలు వేయాలి. అయితే అంతటా బాగా బుగ్గలు అవుతుంది. దాన్ని తాగాలి. తాగినాక మనం ఇక తాగి దాంతో ఒక ఎల్లిపాయ కొద్దిగా సప్పిడి తింటేనే పక్క మనకు వేడి అన్నది ఏది లేకుండా పోతుంది. అది నువ్వు తప్పనిసరి చేసుకుంటే గట్ల అవుతుంది. వేడి తగ్గుతుంది. వేడితోటే ఇవన్నీ రోగాలు. వాతం తగ్గేదానికి ఏమన్నా? వాతం తగ్గేదానికి ఇంకా వేరే చెప్తుంది. మోకాళ్ళ నొప్పులు అందరికి వస్తాయి కదా. మోకాళ్ళ నొప్పులు అయితే ఒక్కటే నీకు చెప్తాను. అది పులిచేరు ఉందండి. పులిచేరు చెట్టు చిన్న ఆకులు ఉంటాయి, చిన్న పుల్లగా ఉంటాయి, చిన్నగా పండు పడతాయి. ఆ పులిచేరు ఆకులు తెచ్చి మంచిగా శుద్ధి చేసి. అంటే ఎట్లా చేయాలి శుద్ధి? ఏమున్నది, ఇక కడగాలి. కడిగి మంచిగా మెత్తగా నూరి అందులో బెల్లం వేయాలి. దేంట్లో వేయాలి? బెల్లం వేయాలి. రైట్. బెల్లం వేయాలి. వేసి దాన్ని గట్టిగా చేసి దానికి చేసి కదా రోజంతా గోలు వేసుకోవాలి. వేసుకుంటే నీ ముఖాల నొప్పులు కీళ్ళ నొప్పులు అన్నీ పోతాయి. ఉంటాయి కదా అవి మన మన దెబ్బలు కూడా పోతాయి. పెయికి నొప్పే ఉండేది, అది మాత్రం నల్లగా ఉంటాయి. మాటలు పులిచేరా తీసేది కరెక్ట్. అది నీకు ముఖాల నొప్పులు గీకాల నొప్పులు ఏ నొప్పి ఉంటుంది బెల్లం వేసి నూరుకొని తినాలి. ఎన్ని రోజులు తినాలి? అది కాదు, ఆకే నూరాలి. ఎన్ని రోజులు తినాలి? ఎన్ని రోజులు జర తక్కువలాగా తెచ్చుకొని తింటే ఏమన్నా ఆకులకు బెల్లం కాదు, మంచిగా మెత్తగా దాన్ని నూరాలి. ఇంత ఆకు తెచ్చి నూరి అందులో బెల్లం కలపాలి. రోజు గోళీలు వేసి ఎండ పెట్టుకొని తినచ్చు. మీకు ఇప్పుడు కూడా కళ్ళు బాగా కనిపిస్తాయి కళ్ళద్దాలు లేకుండా? మరి కళ్ళద్దాలు లేకుండా ఉండేదానికి లేదా కళ్ళద్దాలు ఉన్న వాళ్ళకి కళ్ళద్దాలు తీసేయాలంటే ఏం చేయాలి? ఏం లేదు, అది పొడపత్ర పాకం మీకు దొరుకుతుందో దొరకదు. పొడపత్రి అది మాత్రం నలిపితే నురుగట్టదు. కళ్ళకు పెట్టి కాటిగా పెట్టే తేటగా తెల్లర వరకు దూసొస్తుంది. పొడపత్రి కరెక్ట్. అది రాత్రి పెడితే తెల్లరికి పుసొస్తుంది. పొద్దుకి మనం పండుకునేటప్పుడు పెడితే రాత్రిగా ఈ బూసి అన్నది అది కోసి బూసి వస్తుంది తెల్లగా. అది రసమే ఏమి లేదు, ఇట్లా నలితే నురుగస్తుంది. కన్ను ఎర్రగా అయిపోయి వాస్తుందా? ఎర్రగా వస్తాయి. ఎర్రగా లేకపోతే అట్లా పచ్చగా ఉంటే కన్ను కలవని.
ఎరుపుతోటే ఒకటే చుక్క అని చెప్పాలి నువ్వు చెప్పేటప్పుడు. ఎరుపుతోటే కరెక్ట్. అది పచ్చగా వచ్చిందంటే పొర వస్తాను. అది కాకుండా తినేవి ఏం తింటే కంటి చూపు బాగుంటుంది? లేదు, ఇది దీని తప్ప ఇక లేదు. అది మందు కంట్లో వేసుకునేది, ఇట్లా చేసుకునేది. కన్ను దానికి మన కడుపు దానికి ఏం సంబంధం లేదు. మాట బాగా రావాలంటే మాట ఎందుకు? ఎక్కువ చాలా మందికి తడబడుతూ ఉంటుంది కదా మాట, అట్లా తడబడకుండా బాగా మాట రావాలా, అనర్గళంగా మాట్లాడాలంటే ఏమన్నా? అది ఇక మన హృదయపకారంగా మాట్లాడదు. ఇప్పుడు నేను ఒక్కటి చెప్తాను. ఇక మా కోడలే హైదరాబాద్లో ఇంట్లో బాగా బుష్కండలో బాగా ఇట్లా 2 కళ్ళల్లో వచ్చింది ఇట్లా ఎర్రగా. అంటే బుషి పెరిగింది ఎర్రగా. నీకు పోతే 4 లక్షలు పట్టుకుని రమ్మన్నాడంట డాక్టర్. పట్టుకొని పోయినాక నీకు మరి బీపీ ఉన్నది, బీపీ కంది అయితే చేస్తాను, ఈ 2 విధాలు ఉన్నాయి నీకు చేయను అన్నాడు. నా ఇంటికి వచ్చినాక నేను అదే ఇప్పుడు నీ కన్న చెట్టుని పెట్టిన, లేకుండా కడిగినట్టు పెరిగినాక పోతే అది మళ్ళీ పోయిందట. ఏందమ్మా మళ్ళీ వచ్చిన కుంకుడుకాయ కూడా పెడతారా? కుంకుడుకాయ కూడా పెడతారా కంట్లో? కుంకుడుకాయ పెట్టరా? నేను అన్నదే కానీ నువ్వు కుంకుడుకాయ ఇంకోటి ఏం కాదు, ఏది లేదు అదే నేను అన్నదే చెప్పు. అది తరం నుంచి ఉన్నది. అది ఎప్పుడంటే గోదకు గొడ్డుకు అన్నిటికి దెబ్బ తాకితే నా పేరు రాసి పెట్టిన పుష్కం తక్కితే దానికి పెట్టేది. పెడితే కోసి అది కళ్ళు మంచిగా కనబడేది. ఇది మనది కూడా అంతే. అది బరాబరి నువ్వు నీకు పచ్చగా ఉన్నాయి కళ్ళు ఏర్పడతాయి. అది కొద్దిగా తిమ్మని కొరుకుతుంది. కొరికి మనకు కండ్లు ఎర్రబడతాయి. అంతే నీరు గారిపోతుంది. ఇక నువ్వు ఏం దానికి పొరలుంటే కూడా కరిగిపోతాయి. పొరలుంటే కూడా కరిగిపోతాయి. పొరలేకపోతాయి, పొరలేకపోతాయి. తెల్లార వరకు బూసొస్తుంది. కళ్ళ అంటే 4 మాట రోజు పెట్టాలి. దినం తప్పించి పెట్టాలి. దినం తప్పించి అదేం చేస్తాను పేరు రాస్తాను.